విజయవాడలో ఇటీవల జరిగిన లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో రైతులకు రుణాలు ఇచ్చే అంశంపై బ్యాంకు అధికారులతో చర్చించినట్లు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. కౌలు రైతులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయని వెల్లడించారు. బందరు పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, మరో ఏడాదిలో పోర్టు కార్యకలాపాలు ప్రారంభమవుతాయంటున్న ఎంపీ బాలశౌరితో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. హైదరాబాద్ నుంచి అలాగే మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అసలు ఎలా నిర్మిస్తారు, అలాగే దీని ప్రతిపాదనలు ఏంటి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఉన్నారు. ఆయనతో మాట్లాడదా సార్, చెప్పండి ఎట్లా నిర్మాణం చేయబోతున్నారు దీన్ని? గత 2 సంవత్సరాల నుంచి మచిలీపట్నం పోర్టు డెవలప్ అవుతా ఉంది. ఇప్పుడు వచ్చే సంవత్సరం దాదాపుగా పోర్టు కంప్లీట్ అవుతా ఉంది. సో హైదరాబాద్కి అత్యంత దగ్గరైనటువంటి పోర్టు ఏది అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మచిలీపట్నం పోర్టు. ఒక్క హైదరాబాద్కే కాదు, ఈవెన్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ దాకా ఇది నియరెస్ట్ పోర్టు, ఇది మచిలీపట్నం పోర్టు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమరావతికి, అంటే మన న్యూ క్యాపిటల్ ఏదైతే ఉందో అమరావతికి హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి రోడ్డు కాకుండా గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా షార్ట్ కట్లో హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఒక రోడ్డు వస్తూ ఉంది. ఆ రోడ్డు వస్తే దాదాపు 2.5 అవర్స్లో హైదరాబాద్ రీచ్ కావడానికి, అమరావతి విజయవాడ నుంచి రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఇక్కడ మచిలీపట్నం పోర్టు కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఈ హైదరాబాద్ నుంచి అమరావతి వరకే ఆపకుండా దాన్ని అప్ టు మచిలీపట్నం వరకు కానీ మనం పొడిగిస్తే ఇక్కడ పోర్టుకు కూడా చాలా బిజినెస్ యాక్టివిటీస్ పెరుగుతాయి, అనేక మంది ఉద్యోగ అవకాశం ఉంటుంది. అదే రకంగా మచిలీపట్నం వాసులకు కూడా హైదరాబాద్ పోవాలన్నా, అమరావతి పోవాలన్నా ఈ గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది, రోడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మచిలీపట్నం నుంచి హైదరాబాదు దాదాపు మనం బై రోడ్డు 3 అవర్స్లో చేరే విధంగా ఒక కొత్త ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇది హర్షించదగ్గటువంటి విషయం. సో మచిలీపట్నం వాసులకు కూడా ఇది బ్రహ్మాండమైనటువంటి అవకాశం, హైదరాబాద్ పోవటానికి కానీ లేదా అటు నుంచి ఇటు రావడానికి కానీ ఒక మంచి అవకాశం. మచిలీపట్నం పోర్టు పనులు ఏ దశలో ఉన్నాయి సార్? ఎప్పుడు వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? దాదాపు 60-65% కంప్లీట్ అయినాయి. బహుశా నాకు తెలిసి ఈ మార్చి కాకుండా వచ్చే మార్చికి ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారిని కానీ పిలిపించి ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరి చేతుల మీద తప్పకుండా పోర్టు అనేది ప్రారంభం కాబోతా ఉంది. మొదటి దశలో ఒక 4 బర్తులతో అవుతుంది. ఈ 4 బర్తులతో అయిన తర్వాత బిజినెస్ యాక్టివిటీ డే బై డే పెరిగిన తర్వాత దాన్ని తిరిగి ఇంకొక 4 బర్తులు, ఇంకొక 2 బర్తులు చేస్తే, ఒకప్పుడు మనం పోర్ట్ ఉన్నటువంటి వైజాగ్నో లేకపోతే మనం చెన్నైనో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ జరిగాయో మచిలీపట్నంలో కూడా అలాంటి యాక్టివిటీస్ త్వరలో మనం చూడబోతా ఉన్నాం. పల్లవల్లిలో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవుతా ఉంది. దానికి తగ్గట్టుగా మనం పోర్ట్లో కూడా ఇప్పుడు మనకు ల్యాండ్ ఉంది, దాదాపు 3000 ఎకరాల పైన ల్యాండ్ ఉంది. ఇక్కడ కూడా ఒక 400-500 ఎకరాలతోటి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారితో చెప్పి సో దీన్ని కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్గా డెవలప్ చేస్తాం. ఇక్కడ రోల్ గోల్డ్ ఉన్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయో వాళ్ళకు కూడా కొంతమంది 20 సెంట్లు 50 సెంట్లు పొలాలు కావాలని చెప్పి అడిగారు. ఏపీఐడిసి ద్వారా డెఫినెట్గా వాళ్ళకు కూడా పొలాలను, అంటే ల్యాండ్స్ని అలాట్ చేపించి వాళ్ళ యొక్క పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా మా వంతు మీకు కృషి చేస్తాం. ఇటీవల బ్యాంకర్స్తోనూ ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ సమావేశం నిర్వహించారు. రైతులకు ఉపయోగకరంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందా? డెఫినెట్గా ఇప్పుడు మంది అగ్రికల్చర్ సెక్టర్ ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రయారిటీ సెక్టారు అగ్రికల్చర్కి లోన్లు ఇవ్వాలనేటువంటిది ప్రతిసారి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అలాగే పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మెయిన్ మనం అగ్రికల్చర్ సెక్టార్కి బ్రహ్మాండంగా లోన్లు ఇచ్చి, మరి ముఖ్యంగా అందులో కూడా కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళు పంటలు పండించేటువంటి వాళ్ళు కౌలు రైతులు, వాళ్ళకి విరివిగా రుణాలు ఇవ్వాలనేటువంటిదే ప్రతిసారి నేను ఏ సభలోనైనా మాట్లాడుతూ ఉంటాం, బ్యాంకర్స్ మీటింగ్ కానీ లేదా జిల్లాలో జరిగేటువంటి మీటింగ్లో కానీ. సో ఆ విషయాన్ని కూడా బ్యాంకర్స్ అందరికీ చెప్తా ఉన్నాం ప్రతి మీటింగ్లో కూడా. సో అగ్రికల్చర్కి ఎంత రుణాలు ఎక్కువగా ఇస్తే, కౌలు రైతులకు అంత ఇస్తే మనకి డెవలప్మెంట్ యాక్టివిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఏదైతే ఈ అమరావతికి అనుసంధానంగా హైదరాబాద్ టు మచిలీపట్నం 6 వరుసల జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుంది. దాన్ని త్వరితగతిన పట్టాలకు ఇస్తామని చెప్తున్నారు. మరొకవైపు పోర్టు అనుబంధంగా వచ్చే పరిశ్రమలకు సంబంధించి కూడా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది. మరొకవైపు ఇటీవల విజయవాడలో బ్యాంకర్స్తోనూ అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలతోనూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ సమావేశాలు ప్రధానంగా రైతులకు రుణాలు ఇచ్చే అంశం మీద బ్యాంకర్లతో మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా
కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులు చొరవ చూపాలంటూ కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, మచిలీపట్నం.